సందర్భంగా హైదరాబాద్ రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి పురస్కారాలు కవులు రచయితలకు అందజేయడం జరుగుతుంది. ఈ నెల 4వ తారీఖు సాయంత్రం 4 గంటలకు గ్లోబల్ హై స్కూల్ దాస్నగర్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. ఇందులో రాష్ట్ర స్థాయి పురస్కారం శ్రీ ఏనుగు నరసింహారెడ్డి గారికి, జిల్లా స్థాయి పురస్కారం ఒక 5 మందికి 5 కవులకు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. మరి రచయితలు, కవులు, కళాకారులు, సాహితీప్రియులందరూ ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. డిసెంబర్ 4 నాడు నవ్య భారతి ఉన్నత పాఠశాల నిర్వాహకులైనటువంటి ఖ్యాతం సంతోష్ కుమార్ గారి వారి అమ్మా నాన్నల పేరు మీద నిర్వహించే సాహితీ కార్యక్రమానికి జిల్లా స్థాయిలో మరియు రాష్ట్ర స్థాయిలో అవార్డులు వారికి పారితోషికాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆనాడు నిర్వహించేటువంటి కవి సమ్మేళనానికి పెద్ద సంఖ్యలో మన నిజామాబాద్ చదువుకున్నోళ్ళందరూ ఇచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. దాంట్లో ఒక పార్శ్వం హరిదా రచయితల సంఘం 6వ మహాసభని పురస్కరించుకొని స్థానికంగా ఉన్నటువంటి నవ్యభారతి గ్లోబల్ స్కూల్ నందు డిసెంబర్ 4వ తేదీ అనగా బుధవారం సాయంత్రం 4 గంటలకి రాష్ట్ర స్థాయి కవి సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి ఏటా కూడా సాహిత్య రంగంలో విశేషమైనటువంటి కృషి చేస్తున్నటువంటి సాహిత్యంలో రాణిస్తున్నటువంటి వారిని గుర్తిస్తూ వారికి పురస్కారాలు సరస్వతీరాజ్ హరిదా పురస్కారాన్ని ప్రదానం చేయడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం 2024కి సంబంధించి డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారికి రాష్ట్ర స్థాయి పురస్కారాన్ని, అలాగే జిల్లా స్థాయిలో 3 రచయితలని, అలాగే 2 కవుల్ని గుర్తించి వారికి కూడా జిల్లా స్థాయి సరస్వతీరాజ్ హరిదా పురస్కారాన్ని ప్రదానం చేయడం జరుగుతుంది. దానితో పాటు రాష్ట్ర స్థాయి కవి సమ్మేళనాన్ని కూడా ఏర్పాటు చేసి కవులందరికీ కూడా విశిష్టమైనటువంటి సన్మానాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి కవులు, రచయితలు, కళాకారులు, యువకులు, సాహితీ అభిమానులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని హరిదా రచయితల సంఘం ద్వారా ప్రజలకు పిలుపునివ్వడం జరుగుతుంది. హరిదా 6వ మహాసభను పురస్కరించుకొని నవ్యభారతి గ్లోబల్ హై స్కూల్ పాఠశాల ప్రాంగణంలో డిసెంబర్ 4 నాడు మేము జిల్లా పురస్కారాలతో పాటు రాష్ట్ర స్థాయి పురస్కారాలు ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా రాష్ట్ర స్థాయి పురస్కారాన్ని డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారికి, జిల్లా స్థాయి పురస్కారాలను 3 కవయిత్రులకు, 2 రచయితలకు ఇవ్వడం జరుగుతుంది. అందులో కామినేని వెంకమ్మ మరియు మఠం సుజాత, అన్నేజా ప్రజారెడ్డి గారు మరియు మల్లవరం చిన్నయ్య గారు మరియు కోటనగర్ లక్ష్మణ్ గారు, ఈ 5 మేము జిల్లా స్థాయి పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. కావున అందులో భాగంగానే రాష్ట్ర స్థాయి పురస్కారాలు కూడా ఏర్పడింది. కనుక కవులను కూడా మేము పూర్తిగా నమోదు చేసుకోవడం జరిగింది. మరి వారందరూ అత్యధిక సంఖ్యలో పాల్గొని సాహితీ సమావేశాన్ని విజయవంతం చేయాల్సిందిగా మేము సాహితీ సంస్థలకు అతీతంగా అందరి కార్యక్రమానికి భాగస్వాములై అక్షర పిపాసకులు, అక్షర ప్రేమికులు, సాహితీ పిపాసకులు అందరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మేము మీ అందరికీ వినయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. హరిదా సంఘం నుండి నమస్తే.